ప్రత్యేకమైన ప్రజల కోసం దిస్ ఈస్ ఏ స్పెషల్ మీటింగ్, ప్రత్యేకమైన కూడిక. ప్రత్యేకించబడిన దైవజనులు, ప్రభువు నుంచి ప్రత్యక్షమైనటువంటి దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని మీరు వినబోతున్నారు. ప్రత్యక్షతకు అలవాటు పడ్డారు. పాస్టర్ గారి ప్రత్యక్షత అనదర్ వే ఆఫ్ ప్రత్యక్షత. ఇది దిస్ ఇస్ వండర్ఫుల్ టేస్ట్ అండ్ వెరీ గుడ్ ఫ్లేవర్. అట్ ద సేమ్ టైం మీకు ఫుడ్ గాను ఉపయోగపడుతుంది, మెడిసిన్ గాను ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడు తీగా ఉంటుంది, కొన్నిసార్లు చాలా చేదుగా ఉంటుంది, కొన్నిసార్లు పౌడర్ రాసినట్టు ఉంటుంది, లాగి చెమ్మ మీద కొట్టినట్టు ఉంటుంది. కాబట్టి అన్నిటికీ సిద్ధమై చక్కగా మీరు వాక్యాన్ని వినాలని మనవి చేస్తున్నాను. మనం టైం ఏమాత్రం వేస్ట్ చేయకుండా దైవజనులకు చప్పట్లు కొడుతూ దైవజనులను ఆహ్వానిస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. నువ్వు కోరుకున్న కూర లేకపోతే, కోరుకున్న డ్రెస్ లేకపోతే, కోరుకున్న వ్యక్తి కాకపోతే చచ్చిపోతాడు. బుద్ధి జ్ఞానం పాపిష్టి మాట. నువ్వు ఎవడం అసలు? నీ జీవం నీదా? నీ శరీరం నీదా? నీ ప్రాణం నీదా? నీ లైఫ్ నీది? ఏది నీది? ఈ మధ్య తరంలో విస్తారంగా ప్రబలిపోతున్న పాపిష్టి మాట, నా ఇష్టం. ఎవడరా నీ ఇష్టం? నువ్వు పుట్టింది నీ ఇష్టమా? ఏ తల్లిదండ్రులు జన్మించాలని ఇష్టమా? ఏ ఇంట్లో అడుగు పెట్టాలని ఇష్టమా? ఎంత కాలం బతకాలని ఇష్టమా? ఏ ఆరోగ్యంతో ఉండాలని ఇష్టమా? అలాంటి కలరు, కల్చరు, హైటు, వైట్, లైట్ ఏది నీ ఇష్టం? నీ బతుకులో ఏది నీ ఇష్టం కాదు. దేవుని చిత్తాన్ని ప్రశ్నించడం నీ చిత్తం అయితే అది నీకు మంచిది కాదు. ఏది నీ ఇష్టం? బాగా అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కరు. నా ఇష్టం, నాకు ఇష్టం లేదు, నాకు వద్దు. ఏంటి నీ ఇష్టం? ఒక్కటి చెప్పు నాకు. నీ ఆరోగ్యమా, నీ వయసా, నీ అంతస్తా, ఏది నీ ఇష్టం? అన్ని తన ఇష్టమే. యేసు ప్రభుకి అయితే ఎప్పుడు పుట్టాలని డిసైడ్ చేసుకున్నాడు. ఏ లోకంలోకి రావాలి, ఏ కాలంలో రావాలని డిసైడ్ చేసుకున్నాడు. ఏ గోత్రంలో రావాలని డిసైడ్ చేసుకున్నాడు. ఏ పేరు మీద రావాలని డిసైడ్ చేసుకున్నాడు. ఏ పట్టణంలో డిసైడ్ చేసుకు అన్ని డిసైడ్ చేసి నచ్చినట్టుగా ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి ఏమన్నాడు తెలుసా? నన్ను గూర్చి గంధపు చుట్టలో రాయబడిన ప్రకారం వచ్చారు, తండ్రి చిత్తము చేయటం నాకు ఇష్టం అన్నాడు. అన్ని తన ఇష్టంగా డిసైడ్ చేసుకునే కెపాసిటీ ఉన్నవాడు నా తండ్రి చిత్తం అని మాట్లాడుతుంటే, ఏది నీ ఇష్టం కానోడు ఏమిటో పెట్టలేకపోయిన మాటలు మాట్లాడడం? నీ చదువుని ఇష్టమైపోయింది, నీ ఉద్యోగం ఇష్టమైపోయింది, నీ పెళ్ళిని ఇష్టమైపోయింది, నీ నిర్ణయాలను ఇష్టమైపోయింది. ఇంటికి వస్తే అడగకూడదు, ఏ టైంకి వచ్చినా మాట్లాడకూడదు. ఏమిటది? నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో నీ ఇష్టమే, ఎవరితో రిలేషన్ నీ ఇష్టమే. ఏంటి దరిద్రం? ధనవంతుడు భూమి మీద ఉన్నాడు. లోక 16లో ఆడ పాతాళానికి వెళ్ళాక అప్పుడు ప్రార్థన భారం వచ్చింది ఆడికి. 10th క్లాస్ వరకు బాగా వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని నా బిడ్డ ఒకటి చర్చిలో ఇంటర్మీడియట్కి వచ్చాక బైపీసీ తీసుకుని డాక్టర్ అవ్వాలని కోరిక. రైట్. ఈ బైపీసీ తీసుకున్నా కానించి అమ్మ ఈ రికార్డులు రైట్ ఇంట్లో 5 చదువుతున్నారు బైపీసీ. ఆ పిల్ల ఒక్కతే చదివితే పాస్ అయ్యే రకం కాదు. ఈ అన్నయ్య రాస్తున్నాడు, వాళ్ళ మమ్మీ రాస్తుంది, వాళ్ళ డాడీ ఈ బొమ్మలు, ఈ జీవరాశులు కోసుకోవటం, అతికించుకోవటం ఇవన్నీ ఒక సావు కాదు. ఇంట్లో అందరూ చదివితే ఆ పిల్ల పాస్ అవుతుంది. ఇక మర్మాలు మీరు గ్రహించండి. ఇంకా ప్రేయర్ టైం తగ్గిపోయింది, బైబిల్ రీడింగ్ తగ్గిపోయింది, సాటర్డే ప్రేయర్స్ మేనేసింది, సండే మాత్రం వస్తే ఆదరాపదరిగా అందరికైనా ముందు ప్రేయర్స్ రావడం అంకుల్ అని చెప్తుంది, పారిపోతుంది. నేను ఒక రోజున పసిగట్టి ఆరాం కొంచెం తేడా ఉంది ఏందిరా అని, ఇలా బిడ్డ అన్నాడు. అంకుల్ ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు రోజు కంటే? అంకుల్ కుదరట్లేదు అంకుల్, అసలు టైం ఉండట్లేదు అంకుల్. రాత్రి 1 o'clock పడుకున్నాను అంకుల్, పొద్దున్న 6 కల్లా మళ్ళీ తయారైపోతున్నాను అంకుల్, అయినా టైం చాలట్లేదు అంకుల్. అంటే మరి ప్రార్థన చేసుకోవట్లేదు, నీకేమనిపిస్తుంది అంటే ఫీలింగ్ వెరీ సారీ అంకుల్ అన్న. ఏం బాధపడు బిడ్డ, రేపు పొద్దున పాతాళం వెళ్తే చేసుకునేది అదే కదా అంకుల్. నువ్వు రాగాలు తిత్తే పని అవుతుంది ఇక్కడ. ఆ ధనవంతుడు కూడా పాతాళంలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అది కూడా నశించిపోయి ఆత్మల భారంతో చేస్తున్నాడు. మామూలు కాదు. నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు నశించిపోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు లాజరును పంపించు, ఆత్మలు రక్షించబడాలి. ఇంత ఆత్మల భారం బతికున్నప్పుడు ఎంత బాగుండేదిరా. ఉద్యోగం చేస్తున్నప్పుడు, వ్యాపారం చేస్తున్నప్పుడు, చదువుకునేటప్పుడు భారం వస్తే నువ్వు 10 మందిని రక్షించేవాడు, పరలోకంలో కిరీటం కొట్టి ఉండేవాడివి.
ఇప్పుడు పరలోకి వెళ్ళే వారి పేరు తప్ప ఎక్కడో ఎక్కడో అదిగో అదిగో అల్లదిగో కనపడుచున్న కాంతి రేఖయే క్రీస్తునాథుడు. ఆ మహా తేజోమూర్తిని చూచితే దూతల మధ్యలో కొలువు తీరిన ఆ వెలుగు దివ్య యేసు అనుకోవటమే. దగ్గరికి వెళ్తాక టచ్ చేస్తలేదు. మరి అంతటి దానికి పరలోకి వెళ్ళటం ఎందుకు ఇంకా? అంటే చాలామందికి పరలోకం ఉండే నరకం తప్పితే సోలాలకి, మనకు అలా కాదు. ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదో మన పరలోకం ఫీల్ అంటే అది. స్తోత్రం చెప్పరే. నిష్కలంక పరిశుద్ధులలో పేదలు నేను, బంగారు వీధులలో తిరిగేదను. మన ఫీల్ అది. హల్లెలూయా. ఆహా అద్భుర ఎప్పుడు ధ్వనించునో, ఆహాయ ఆశ ఎప్పుడు తండ్రి నా కన్నీటిని తొడుచునెప్పుడో, ఆశతో వేచి ఉండే ఆయన స్పర్శ. పోన్లే కొడుక, నా దగ్గరికి వచ్చాక చాలు, ఇంకేడొక చాలు, యుగ యుగాలకి సరిపోద్దా టచ్. అసలు మీకు స్తోత్రాలు చెప్పాలనిపించలేదు, చూసావు? అసలు అది బీభత్సం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదో అట్ట అంటమే తప్ప నాకు రాగం తాళం శాస్త్రం తెలియదు సార్, ఇదంత అమాయకం. హల్లెలూయా. నేనేమంటున్నానంటే ప్రియులారా, అసలు పరలోకం అంటే దేనికోసం వెళ్తాం? ప్రభువు కోసం. ఆయన అక్కడ ఉంటాడు, ఆయన చూస్తూ గడిపేద్దాం, ఇది మన ఆశ. మన వచ్చి అంటున్నాడు, అన్నా మనకి అక్కడ జీవవృక్షాలకు వెళ్తారన్నా. మరి పెడతారు లేదా? ఆయన ఏం చేసుకుంటారా? నీకోసమేరా అంటే మనకి పెడతారుగా వెళ్ళాక. ఆడు కోటాలకు వచ్చినా ప్రేమ విందు కోసమే, చివరికి అక్కడికి వచ్చే కూడా సబ్జెక్ట్ అదే. మరి నువ్వు ఎట్ట తయారా? ఏ చర్చిరా మీది? ఏందిరా అన్న? ఏందన్నా నువ్వు అన్నీ అట్ట కట్ట అంటే పరలోకం సబ్జెక్ట్ కూడా ఇదేనా? ఏందిరా పనికి మాల స్టేట్మెంట్లని మానేయండి. అప్పుడు అబ్రహాము అన్నాడు, నా కుమారుడా, ఈ భూమి మీద నీవు జీవించిన నీ జీవితకాలం అంతా నీకిష్టమైనట్లు బ్రతికావు కనుక ఇప్పుడు యాతన పడుచున్నావు. అదే లాజరు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు, అతను ఇప్పుడు నెమ్మది పొందుచున్నాడు. నా ఇష్టం, నా జీవితం ఉన్న వాళ్ళందరూ యుగ యుగాల పాత్రలో యాతన పడుతున్నారని వాక్యం తెలియజేస్తుందండి. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, యవనస్తులు, డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ముఖ్యంగా, వాడు కొద్దో గొప్ప చిన్న ఉద్యోగం వచ్చి వాడు పాకెట్ మనీ కాడికి వస్తే అసలు మాట్లాడితే డబ్బులు ఏం చేసావు? నా ఇష్టం. దట్స్ మై హార్డ్ ఎర్నింగ్, యూనో. మరి నువ్వెవరు హార్డ్ ఎర్నింగ్ రా? యేసు రక్తం పెట్టి కొనుక్కున్నాడు. వి బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. ద చర్చ్ ఇస్ ద హార్డ్ ఎర్నింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దట్ వాస్ హిస్ లేబర్ ఆన్ ద క్రాస్. ఒక దైవజనుడు ఒక పాట రాసి నాకు ఎంత ఇష్టం ఆ మాట. సులభముగా నెంచకు పాపమును విలువకు రక్తము చిందెను తెలుసా అంటాడు. ఎంత నా హృదయాన్ని పట్టుకున్న మాట. అరే చిన్న పాప అన్నట్టు ఈజీగా ఎట్ట అంటావురా? దానికోసం రక్తం కార్చాడు ఆయన. ఆహా, నన్ను ఎంతగా పట్టుకున్న మాట తెలుసు అది. కొన్ని పదాలు నా హృదయాన్ని అట్లా వదిలిపెట్టవేక. నేను ట్రైన్లో ఉన్నా, ఫ్లైట్లో ఉన్నా, కారులో ఉన్నా, ఏ పని చేస్తున్నా లోపల ఒక మూల నడుస్తూ ఉంటుంది. యేసయ్య ప్రేమ గురించి అందరూ ఎన్నో రకాల మాటలు రాశారు. ఒక దైవజనుడు రాసిన మాట, నన్ను పోనివ్వని ప్రేమ, నన్ను వెదకుచున్నది ప్రేమ, క్రమపరచి స్థిరపరచి ప్రేమించేది యేసు ప్రేమ. ఆయన ప్రేమ అంట పోనివ్వని ప్రేమట. పోనివ్వకుండా ఏం చేస్తుంది? లాలించి కాదు క్రమపరచి. ఆహా, హౌ బ్యూటిఫుల్. నన్ను ఒకటి అడిగాడు, మన అన్న ఈ పాటలన్నీ నువ్వు భలే చేస్తుంటావు, నీ ఎప్పుడన్నా అంటే నువ్వు ఈ 150 కీర్తనలే సరిగ్గా ధ్యానించవరా? నేను ప్రతి దైవజనుడి కీర్తన ధ్యానిస్తాను. అందులో విషయం ఉంటే అతను ఆత్మాభిషక్తుడైతే ఆ పాట వినేసి బాగుందన్న అసలు కూర్చుంటుంది దాని మీద. ఏదో పిచ్చి పిచ్చి మాటలు చెప్పి అతను 3 హల్లెలూయా 6 స్తోత్రాలు చెప్పి విపరీతమైన సౌండ్ పొల్యూషన్ చేస్తే నేనేం దాన్ని ఎంటర్టైన్ చేయను. కానీ అందులో విషయం ఉంటే అసలేగా దాన్ని వదిలిపెట్టను.
వాళ్ళు ఎంత చిన్న బిడ్డలు రాసినంత వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు. నా మంచి పాట రాశారు, వండర్ఫుల్, చాలా బాగుంది. ఈ రోజున ఒక మాట మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఏంటి సార్ చచ్చిపోవటం ఏంటి సార్, నాకు అర్థం కాదు. ఒక ఖరీదైన మాట చెప్పనా, మనం బ్రతకాలని ఆయన చచ్చిపోయాడు. మనం చచ్చిపోవటం ఏంటి సార్? ఏమే ఆయన ఏమన్నాడు, నేను మీకోసం చచ్చిపోయాను, నా కోసం చచ్చిపోతావా అనలేదు, నా కోసం బ్రతుకున్నా. ఏమే నేను మా పిల్లగాళ్ళ కోసం టీషర్ట్లు కొట్టించి ఆ మధ్య సింపుల్ గాస్పుల్ అని ప్రార్థన చేస్తే నాకు ఆ తలంపించాడు. వెనకాల అందరికీ రాసిపెట్టి ఏమో తెలుసా, హీ డైడ్ ఫర్ మీ, ఐ లివ్ ఫర్ హిమ్. అరే ఊరికి వెళ్ళిపోయి సెంటర్లో నుంచోండి కాసేపు అని చెప్పి పిల్లగాళ్ళకి ఒక్కొక్కడు ఒక సెంటర్లోకి వెళ్ళి నుంచున్నాడు. వెళ్ళి yes, he is preaching the good news to the perishing souls. Amen. How beautiful it was. He died for me. ఎక్కడ పేరు లేదు, గుర్తు లేదు, సింబల్ లేదు, పాలు లేదు. ఆ మాటను చెప్పగానే క్రీస్తును అపరిమితంగా ద్వేషించేవాడు కూడా తెలుసు, చచ్చిపోయింది ఆయన ఒక్కడే, ఎవడు కాదని తెలుసు అందరికీ. ఇష్టాలు ఎవరు ఇవ్వాలి అండి, కానీ హీ డైడ్ ఫర్ మీ అండ్ ఐ లివ్ ఫర్ హిమ్ అంటే అవి ఎవరు? ఒక గీత గీయకుండా ప్రపంచానికి తెలిసిపోయే ఏకైక సమాచారం యేసునాథుని సిలువ ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ఇష్టం ఏంటి సార్? లేదు లేదు లేదు, ఈ పూట మనస్ఫూర్తిగా చెప్పండి, నా ఇష్టాన్ని దేవుని చిత్తం కోసం చంపుకుంటాను. ఎవరు చెప్పలేదు. మంచి మనస్సాక్షితో, కంగారుగా అలవాటుగా ఏదో సరదాగా చెప్పొద్దు. యు మస్ట్ బి వెరీ సీరియస్ ఫర్ దాట్. You know what is my lifestyle? My system is we need to maintain seriousness in our job, not on our faces. You got my point? Hello. అలా కోడుకుంటూ మొఖాన్ని పోస్తే ఆమెలు ట్రైనట్టుగా ఇప్పుడు అలా పెట్టు కూర్చోకర్లా. You can be joyful, right? You can be joyful. Your face must be approachable to everybody. అట్లా ఉండాలి. చూస్తేనే పారిపోయేలాగుంటే ఒక కుష్ఠరోగుడు, ఒక రక్తస్రావపు స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన టచ్ చేయగలిగిన ధైర్యం వాళ్ళకి కలిగిందంటే ఎలాంటి యాక్సెసిబిలిటీ ప్రజలకు ఇచ్చాడు ఆయన. అది గడిమే పాయింట్. వాళ్ళు ఊర్లోకే రాకూడదు కదా సార్, వాళ్ళు సొంత కుటుంబ సభ్యులకి ఎదురుపడకూడదు. ప్రభు దగ్గరికి వచ్చాడు, కొండ మీద రాత్రంతా ప్రార్థించుకుని పొద్దున కింద దిగితే డైరెక్ట్ యేసుప్రభుకి ఎదురైపోయాడు. ఏంటా ధైర్యం? ఆయన ఏం చేయడు, ఆయన చంపడు, నన్ను ఏమండో, ప్రజలకి నీపై అది క్యారెక్టర్ అంటే, అది లైఫ్ అంటే. ఏదో పెద్ద పోలీసు వాళ్ళగా ప్రపంచం అంతా దొంగలు నేను చూస్తే అందరూ अरे क्या दिखाना चाहते भाई तो ये सब छोड़ो भाई, इससे कुछ फायदा नहीं मिलेगा. ఈ పిచ్చి పిచ్చి పనులు మానేయమని అందరిని కోరుకుంటున్నాను. ఎవరన్నా ఆ బాపతలో మనకు టచ్లో ఎవరన్నా ఉంటే మీరు ఉండరని నా విశ్వాసం. వాళ్ళు కూడా వద్దని నేను చెప్తున్నాను. అర్థమైతే ఆమె ఎస్ వీ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ కంపెనీ బ్రదర్స్. ఎవడు పెడతాడు మనకు సెట్ గారు? బైబిల్ చెప్తున్నా, ఆయన షార్పెన్స్ ఆయన. ఇనుము చేతనే పోతున్నాం. మనం ఇనుము అయితే మనకి బురద మట్టి పని చేయి సార్, మనకి ఇనిమే కావాలి, మన క్వాలిటీయే కావాలి. నమ్మితే ఆమె చెప్పండి. దేవుని నమ్మకపోతే, పరిశుద్ధాత్మ నమ్మకపోతే, రాకడ నమ్మకపోతే, వాక్యం నమ్మకపోతే, ప్రవచనం నమ్మకపోతే, దర్శనం నమ్మకపోతే మనకు సెట్ కాదు సార్. మా డాడీ అనేవారు, బేటా సబ్ లోగ్ హలో మత్ బోల్నా, కుछ लोग होता है హలో బోలేసే చలో బోలా అనేవాడు. అందరికి హలో చెప్పకూడదు, కొంతమంది హలో చెప్తే చలో చెప్పనేవాడు. అట్లాంటి క్యారెక్టర్స్ ఉంటాయి భూమి మీద. హలో చెప్తే చలో అని వచ్చేయాలంట. వాడికి తిరిగి హలో చెప్పావా బస్ జో నా హోనంతా హోగియా అయిపోతుంది, కంప్లైంట్ పోతాయి. బిహేవియర్ ఆఫ్ యువర్ కంపెనీ, ఐ మీన్ టు సే నాట్ యువర్ వర్కింగ్ కంపెనీ. आजू बाजू में आसपास में जो होते लोग ख्याल रखना थोड़ा बहुत, చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అంటాను, నువ్వు అనుకున్నావు కూర దొరకలేదు, చచ్చిపోవడం ఏంటి? అనుకున్న జాబు, అనుకున్న వ్యక్తి చచ్చిపోవడం ఏంటి? నేను సింపుల్గా చెప్పనా, స్వచ్ఛతాన్ని చంపేసుకుంటే నువ్వు హాయిగా బతకొచ్చు. ఆ స్వచ్ఛతాన్ని పెంచి పోషించి దానికి ప్రోటీన్ ఇచ్చి దాన్ని బలపరిచి దాన్ని కసరత్తులు చేయించి దాన్ని బాగా స్ట్రాంగ్ చేసి నువ్వు చచ్చిపోవడం దేనికి?
We need to practice dying to self, being Christian in this world. We need to practice self-denying. అది మన క్రైస్తవ జీవితం అంటే. నేను రాసిన ఒక ఆర్టికల్, తేడా వస్తే ఎవరైనా లేపేయటం తీవ్రవాదం, తేడాగా కనిపించే అవయవాలని సిలువ వేయటం యేసువాదం అని రాశాను. It is more effective than any terrorism in this world. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, నేను మీతో మాట్లాడుతున్న ఈ ఉపదేశాన్ని మీరు అంగీకరిస్తున్నారని నమ్ముతున్నాను. రైట్? ఇతనంటే దేని చచ్చిపోతావు నువ్వు అంటే మరి నేను అనుకున్నది జరగకపోదు. అందుకనే ఏమీ అనుకోకుండా, ప్రభా నువ్వేమనుకున్నా ఒక్క మాట అడుగు. ఎందుకు ప్రియాక్యుపైడ్ మనిషి, ప్రియంగేజ్డ్ థాట్స్ ఎందుకు అవసరమా? ఒక్క మాట, ప్రభా తెల్ల కాగితంలాగుండి, ప్రభా తెల్ల కాగితం మీద చాలా రాసేసాను, కవితలు కింద సంతకం పెట్టు అని పిచ్చి పని చేయకుండా, ప్రభా నువ్వు ఏదో ఒకటి రాయి ప్రభా, అదే ఫాలో అయిపోతాను అంటే ఆయన రాస్తే బ్యూటిఫుల్గా ఉంటుందండి. అసలు ఆ లైఫ్ ఎంత అందంగా ఉంటుంది. నేను మా సంఘంలో ఎప్పుడు చెప్తాను, నీవు ఆశీర్వదించబడటం సండే స్కూల్ రా, నీవే ఒక ఆశీర్వాదంగా మారడం యూనివర్సిటీ రేంజ్. Receiving blessings is Sunday school standard. Becoming a great blessing to the people is apostolic standard and university range. అబ్రహాముకి దేవుడు చెప్పింది అదే, నిన్ను ఆశీర్వదించేదను, నిన్ను ఆశీర్వాదముగా చేసేదను. ఐ విల్ బ్లెస్ యూ అండ్ ఐ విల్ మేక్ యూ ఎ బ్లెస్సింగ్. అందరు ఇక్కడ ఈ 50% అయిపోయింది. ఐ విల్ బ్లెస్ యూ అని చెప్పావు ప్రభా, బ్లెస్ చేయండి ప్రభా, ఈ అని గీ పెట్టడమే. ఏది మన తల్లిదండ్రులు జరగలా? పెద్ద ఇమ్ము ఇమ్ము ఇమ్ము. మనం జలగ సంతానం కాదు, తన సొంత కుమారుని ఇచ్చేసినటువంటి పరమ తండ్రి సంతానం. గట్టిగా ఆమేనని చెప్పండి. హల్లెలూయా. సరే అన్నాడు, ఏమాత్రం ఇబ్బంది పడకుండా తీసుకో, నేను అలాగో చచ్చిపోతాను కదా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, తనకు అర్హత లేకపోయినా, తన ఏర్పాట్లు లేకపోయినా, తన రెండో వాడిగా ఏర్పరచబడ్డా, తన జ్యేష్ఠుడు కాకపోయినా, గర్భములో పిండముగా ఉన్నప్పుడు మొదలుకొని అతని ఆశ ఏంటి చెప్పండి? నేను జ్యేష్ఠుడిగా ఉండాలి, మొదటివాడిగా ఉండాలి. ఇతనికేమో ఎంత ఆశించినా ఆ స్థాయి రావట్లేదు. ఒకరేమో ఉచితంగానే ఆ స్థాయి అనుగ్రహించబడింది కదండి. చక్కగా తను ఎదుగుతున్నాడు, పెద్దోడు అయ్యాడు. 20 ఏళ్ళ తర్వాత తను జ్యేష్ఠుడే. కూర దొరకకపోయినా, ఆశ తీరకపోయినా తను జ్యేష్ఠుడే. ఎంత బాగా కాపాడుకోవాలండి. చాలా సింపుల్గా ఏమనేసాడు, నాకెందుకు ఇలా తీసుకోవాలి, ఇంత కూర కోసం. అందుకనే అతను ఇప్పుడు వ్యభిచారిగా మనకు కనపడకపోయినా, ఏష వంటి భ్రష్టుడైనా వ్యభిచారణ మీలో ఉండనేమో జాగ్రత్తగా చూసుకున్నాడు అనే కఠిన పదజాలం దేవుడు ఎందుకు వాడాడు? దేవుడిచ్చిన శ్రేష్టమైన దాన్ని తులప్రాయంగా భ్రష్టత్వం కాకపోతే ఏంటండి? నాశనం అయిపోయింది. ఒకడేమో కూర కోసం జ్యేష్ఠత్వం వదిలేస్తాడు, ఒకడేమో జ్యేష్ఠత్వం కోసం వండుకున్నది కూడా తినబుద్ధి కాకుండా అలా చూస్తూ ఉంటాడు. 25 సంవత్సరాల క్రితం తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే, గర్భస్థ శిశువున్నప్పుడు తనలో జనించిన ఒక దైవీకమైన కోరిక. ఎందుకని అతను ఇలా ఆలోచించి ప్లాన్ చేసి ఆలోచించి సెట్ చేసుకున్నది కాదుగా, తనకు తెలియకుండానే ఒక దైవిక బీజం అతని లోపలికి వచ్చేసింది. అందుకనే దాన్ని కాపాడుకుంటూ తనతో పాటు పెరిగాడు. చాలామందికి బ్యాప్టిజం పొందినప్పుడు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి, ఎందుకంటే వాళ్ళకి దేవుడు మంచి మొబైల్ కొనిచ్చాడు. దే వాంట్ టు టెల్ ఎవ్రీబడి దట్ ఐ గాట్ ఎ న్యూ మొబైల్. వాట్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. ఎంత ఘనులైన విశ్వాసులు. హల్లెలూయా, సూపర్, అప్రిషియేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రియులారా, దేవుని మాటను సీరియస్గా తీసుకుందాం. వాక్యంలో ఏమని చెప్తుంది? ఇదా నాకెందుకులేండి జ్యేష్ఠత్వం, తీసుకోవా అంటాడు. ఇతనేమో దాని మీదే పంతం పట్టాడు. ఇంతకీ ఏంటండి జ్యేష్ఠత్వం అంటే? ఆ పెద్దోడు అంటే ఆస్తులో ఎక్కువ వాట వస్తుంది మరి, అందుకనే. అంతేనా? లేదా ఊర్లో తగులు వస్తా, పంచాలు వస్తాయి, ఇంటి పెద్దగా నాన్నగారు తర్వాత అతనికే పెద్దోడుగా గుర్తింపు ఉంటుంది, గౌరవం కోసమైనా?
ఆస్తి కోసమేనా? ఆ గౌరవం మీద ఆస్తి కోసమే ఎక్కువ వాటం మీదనే కన్నేశాడా యాకోబు? దాని మీద గోల పెడుతున్నాడు చిన్నప్పటి నుంచి అని చూస్తే ఒక వచనం మీ దృష్టికి తెస్తాను ప్రియులారా. ఆ బైబిల్ ఉన్నవారు చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం. మొదటి 5:2. అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మంచిగా చెబుదామండి. ఇశ్రాయేలు కుమారులు ఎంతమంది అండి? హలో కదండి. యాకోబు తర్వాత ఆ నెక్స్ట్ ఆ రేసులో నిలబడాల్సింది ఎవరు? జ్యేష్ఠత్వం అనే గీత మీదకి రావాల్సింది ఎవరు? హలో, రూబేను. ఓకే, ఈ రూబేను రావాలి. కానీ అక్కడ అతను తప్పు చేశాడు, తృణీకరించబడి వదిలేయా గొడవ. నేను అంటాను, రూబేను వెళ్ళిపోవటానికి కారణం ఉంది, కానీ ఆ ప్లేస్లోకి నెక్స్ట్ వాడు రావాలి కదా. కానీ ఎవరు వచ్చారు? అక్కడ రాస్తున్నాడు ఏమని? యూదా తన సహోదరుల కంటే హెచ్చిన వాడాయను అని మాట్లాడుతూ ఏమంటాడు? అతనిలో నుండి ప్రముఖుడు బయలు వెడలును. గట్టిగా ఆమేనండి. హల్లెలూయా. అయినా జన స్వాతంత్రం యేసేపు కని ఉంది కదండి అని మనం అనవచ్చు అమాయకంగా. కానీ మనకి మత్తయి 1:1 వస్తే యేసుక్రీస్తు వంశావళి అనండి. ఆ జీనియాజులు ఎవరు కనపడుతున్నారు? అబ్రహాము ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు యోదాను అతని వారిని కనెను. అరే భయ్ కోన్ ఆ గయా? నిర్వివాదాంశం. జ్యేష్ఠత్వంలోకి ఎవరు వచ్చి ఉంచారు ఇప్పుడు? యోధా. బాగా పట్టుకోండి ఈ పాయింట్. ఏమండోయ్, ఈ పాయింట్ బాగా పట్టుకోండి. అంటే అబ్రహాము నుంచి యేసు ప్రభు దాకా ఈ 28 వంశాలకో ఎన్నో తరాలకో జాగ్రత్తగా ఒక లైన్ గీస్తే ఆ లైన్లో జ్యేష్ఠులందరూ నిలబడాల్సి వస్తే ఆ వరుసలోకి ఎవరు వచ్చారు ఇప్పుడు? నానా అని అడిగితే అక్కడ రాసిన మాట జ్యేష్ఠుడు అనండి. ఏమిటి జ్యేష్ఠుడికి బైబిల్ ఇచ్చిన అర్థం ఏంటంటే అతనిలో నుంచి ప్రముఖుడు బయలుకు వస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు చెప్పండి, ఎవరిలో నుంచి ప్రముఖుడు వస్తాడో అది ఎవరన్నమాట? ఇప్పుడు చెప్పండి, ఆ ప్రముఖుడు ఎవరు? కొంచెం గట్టిగా ఏమంటే యేసుప్రభు పేరు చెప్పకూడదు. అమాయకంగా, బలహీనంగా, పేలవంగా, బేదగా, ఘోరంగా చెప్పకూడదు. మామూలు పేరు కాదు, అన్ని నాముల కన్నా సార్వభౌమాధికారం కలిగిన, అతి పరిశుద్ధమైన, ఆశీర్వాదకరమైన, ఆశ్రయదుర్గమైన, అందుకే సైలెంట్గా అది అదే అదే అని చెప్పడం సార్. స్వరస్థాయి చాలా ప్రాముఖ్యం. మౌన్ అడగని చెప్తాడు స్వరస్థానం గురించి. ఎక్కడ పడితే అక్కడ పాడకూడదు. ఉదాహరణకి మీకు చెప్తాను, స్వరస్థానం విలువ తెలియాలంటే ఇదిగో దేవా ఆపాదమస్తకం, తర్వాత శరణం నీ చరణం. చండాలంగా ఉంటుంది. శరణం అనాలి ఖచ్చితంగా. శరణం నీ చరణం అనకూడదు. రాగం కరెక్టే, తాళం కరెక్టే, స్థాయి, స్వరస్థాయి. శరణోనే అనాలి. అలాగని ఇదిగో దేవా అనకూడదు. ఇదిగో పద్ధతే. స్వరస్థానం ఇంపార్టెంట్. ఇక్కడ అరిసేయకూడదు, అక్కడ అరవకుండా ఉండకూడదు. మాట్లాడరేమండి? స్వరస్థానం ఇంపార్టెంటే కాదా? ఇప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చారు, భోజనం చేయాలి, అప్పుడే రండి భోజనం చేయండి అదంత సిగ్గులేని ఉండేనే తిండగా తింటాడా? చిచ్చి ఎవడు మనం చాలా చెంట్లుగా లేదండి, నాకు ఆకలిగా లేదు, చచ్చిపోయింది ఆకలే, ఇక నాకు వద్దు. స్వరస్థానం ఇంపార్టెంట్ సార్. అదే పాము వచ్చింది అనుకో ఎట్లా చెప్పాలా? బ్రదర్ పాము వచ్చింది, పాము. మరి ఏసై పేరు చెప్పాడు, ఏసై పరువు పోతుంది సార్. పవర్ఫుల్గా చెప్పాలా? వన్ అండ్ ఓన్లీ హోలీ అండ్ రిసరెక్టెడ్ గాడ్, దేవునికి స్తోత్రం కలుగును గాక, who died for us and rose again from the grave. Amen.
ఆ పేరు చెప్తే ఎట్టబలకాలి సార్ అసలు. గుండె నిండా కృతజ్ఞత కలిగి, దైవావేశము కలిగి, ఆనందము కలిగి, ఇంతకన్నా నా వల్ల కాదేమో అన్నంత మాక్సిమం శక్తి బయటికి తీయాల్సింది. ఓ సో అదేంటి. దట్స్ వై వి సింగ్ షౌట్ టు ద లార్డ్, నాట్ సింప్లీ సేయింగ్ హల్లెలూయా హల్లెలూయా కాదు. ఏగలు దోలినట్టు గడప కమ్ముల పునాదులు అద్దిరిపోయేలాగా ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు నామాన్ని గణపరుస్తూ చప్పట్లు కొట్టండి ఒకసారి. Come on, make a joyful noise unto the Lord. Amen. For he is the King of kings and Lord of lords, and we are his victorious children. Amen. Hallelujah. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే జ్యేష్ఠత్వం అంటే ఏదో పెద్దరికం కాదు. జ్యేష్ఠత్వం అంటే ఆస్తి ఎక్కువ కొట్టేసే ఛాన్స్ కాదు. జ్యేష్ఠత్వం అంటే ఏదో పంచాయతీలకు వెళ్ళి నాన్నగారి తర్వాత నేనే ఏంటి చెప్పు, ఇది కాదు. జ్యేష్ఠత్వం అంటే తెలుసా, ప్రముఖుని లోకానికి చూపించగలకు అవకాశం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎవరా ప్రముఖుడు? ఎవరో కొంచెం గట్టి, ఎవరో ప్రముఖుడు? ఎవరో నీ బ్రతుకులో, నీ సాక్ష్యములో, నీ మాటలో, నీ ప్రార్థనలో, నీ సేవలో, నీ సాక్ష్యములో లోకానికి యేసు ప్రభుని అందించగలిగితే నువ్వు జ్యేష్ఠుడివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరు జ్యేష్ఠుడు? ఎవరు జ్యేష్ఠుడు? డోంట్ బాదర్ అబౌట్ ద నెంబర్ ఇన్ ద ఫ్యామిలీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఇన్ ద చర్చ్, ఇన్ ద మినిస్ట్రీ, ఇన్ ద కంపెనీ. You will be the youngest one, but God can bring you up to become the first one in the ministry, in the soul winning, in the prosperity, in the expansion of God's kingdom. Whatever, God is able to do that. But that is your part to do it. You got me right? యాకోబు పెట్టుబడి పెట్టాడా? యాకోబు ఏం చేశాడా? ఏమంటే మీరన్నీ చెప్పిన ఫస్ట్ బాన్ ఫస్ట్ పిల్లండి. ఓరే నాయన విను, ఏమిటి అమాయకత్వం విను. నాకు చెప్పానుగా, అబ్రహాము, యేసు ప్రభు దగ్గర 14, 28 తరాలు ఉన్నాయిగా. ఆ పేర్లు 28 పేర్లు చూడండి. హలో, జ్యేష్ఠుడు అంటే మొదటి వాడుగా లైన్ మీదకి రావాలి. అబ్రహాం ఇస్సాకునికి వెళ్ళను, ఇస్సాకు యాకోబునికి వెళ్ళను, యాకోబు యోధానికి వెళ్ళను, ఇట్ట రావాలిగా లెక్క. ఈ గీత అంతా మీరు చూసుకుంటారు రండి. ఈ పెద్ద తలకే లెక్క పెట్టురా, అందులో దాదాపు ఫస్ట్ బోనస్ లేరు. దట్స్ అన్ అమేజింగ్ పాయింట్. ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు నోటీస్ దాట్. ఎస్, అందులో ఫస్ట్ బోనస్ చాలా అరుదుగా ఉన్నారు. అందులో నీకు ఒకటి చెప్పనా, 5వ వాడు ఉన్నాడు. ఇంకా చెప్పనా, 8వ వాడు కూడా ఉన్నాడు. గట్టిగా ఆమేనంటారా? ఎవరా నువ్వు? యేషయి కుమారునకు దావీదు. నేను మీ నాన్నగారు ఆధార్ కార్డులో నీ పేరు లేదంటగా. నువ్వు పైకి గది చూడు, వెనక చూడన్నాడు. వెనక చూస్తే ఆయన కుమారులో యేసుప్రభు పేరు ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమేన్. తమ్ముడు జార్జ్ బుష్ పాట రాస్తే, అన్న అయ్యా నాకు 2 చరణాలు రాసి పెట్టమంటే రాశాను. అందులో దావీదు ఒకటి ఉంది. అందులో ఒక మాట రాశాను, అందమైన బాల్యమంతా అరణ్యం పాలైన దావీదు నీ దయతో రాజాయగా. దాని తర్వాత నీకే తండ్రిగా మార్చిన ఏమిస్తే ఆ రుణం తీరుదే. ఏమి సార్, దావీదు యొక్క కన్న తండ్రి వీడు కూడా నా కొడుకే అంతానికి ప్రాణోపల దానికి పంపించు. అందరినీ 1, 2, 3, 7 తీసుకొచ్చారు. ఇంకెవరు లేరు సార్, వీళ్ళే. నీకు ఇంకా కుమారులు లేరు సార్, వీళ్ళేక. నీకు నిజంగా ఎవడో లేడా? వాడున్నాడు కానీ వాడు కొట్లు వేసుకునే ఉన్నాడు. హీఈస్ నాట్ సూటబుల్ క్యాండిడేట్ ఫర్ దాట్. ఇందులో 7 సెలెక్ట్ అవ్వలేదంటే ఛాన్స్ లేదు, వదిలే ఇక. నాకు ఆ మాట చిన్న ఇష్టమైన మాట. ఒక రాత్రి నాన్ స్టాప్గా ఏడ్చాను ఆ మాటను పట్టుకొని. ఇప్పటికీ తలుచుకుంటే నాకు దుఃఖం ఆగదు.
ఇది ఎవడో లేడా, ఇంకెవడో లేడంటే కడసారి వాడుకున్నాడు, గొర్రెలు కాచుకుంటాడంటే శామ్యూల్ అంటాడు. లేదు, శామ్యూల్లో నుంచి దేవుడు అంటాడు, మంచిది, అతడు వచ్చు వరకు మనం ఇక్కడ వేచి ఉందము. ఎవడండి దావీదు? అన్ని విషయాల్లో చిన్నవాడు, అందరికంటే చిన్నవాడు. కన్న తండ్రి చేత కూడా నా కొడుకే అనిపించుకోలేకపోయాడు. అలాంటి వాడి కోసం దేవుడు అంటాడు, మంచిది, అతడు వచ్చు వరకు మనము వేచి ఉందాము. ఎంత ప్రేమ గల దేవుడు అండి, ఎంత అద్భుతమైన దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు అండి. నువ్వు దేవుని ఏర్పాట్లు ఉంటే బిడ్డ, కుమారుడు, నువ్వు దేవుని చిత్తములోగానే ఉండగలిగితే, దేవుని ఇష్టానికి అప్పగించుకోగలిగితే, నీ కొరకు దేవుణ్ణి అభిషేకాన్ని వెయిట్ చేయించాడు, నీకోసం ప్రాఫిట్స్ నిలబెట్టాడు. నువ్వు ఆ స్థాయికి వచ్చే వరకు, ఇంకో రూట్లో చెప్పనా, అనాయింటింగ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ, ది గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ, ది అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్ ప్రాఫిట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైన దేవుడు అండి, ఎంత అద్భుతమైన దేవుడు. నేనేమని జ్ఞాపకం చేస్తాను తెలుసా, నువ్వు ఫస్ట్ బోర్న్ కాదేమో, కానీ యూ కెన్ బికమ్ ద ఫస్ట్ వన్. If you can carry the burning desire in your heart, I want to be the first one for the Lord. సువార్త చేయటలో, ప్రార్థన చేయటలో, పరిశుద్ధ జీవితంలో, సాక్ష్యమును కాపాడుకుంటలో, ఆత్మలు సంపాదించటలో, బలమైన దేవుని రాజ్య స్థాపనలో I want to be the first one. కొడితే మంచి కొట్టండి, ఆత్మతో నింపబడండి, అన్య భాషలతో మాట్లాడండి, థ్యాంక్స్ చెప్పండి. Give thanks unto the Lord for His love, which can bring forth us from the last position to the first place. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తేగలడండి ఆయన. ఇది ఎవరికైనా సాధ్యమా? తల్లిదండ్రులు భూమి మీద ఇంకెవరైనా చేయగలరా ఇది? అందరి ప్రేమకి, అందరి శక్తికి ఒక పరిమితి ఉంటుందండి. అవధులు లేని, సరిహద్దులు లేని ప్రేమ ఒక యేసయ్యనికి చూపగలడు. ఆమేన్. కాకపోతే ఈ బర్నింగ్ డిజైర్ నీలో ఉండాలి. నేను ఎంతో ప్రార్థన పూర్వకంగా, ఆశతో, భారంతో, కన్నీళ్లతో ఈ సందేశాన్ని మీ దగ్గర తెచ్చాను. ఏంటి తెలుసా, నువ్వు ప్రార్థనలో నీ స్థానం ఎంత, పరిశుద్ధతలో నీ స్థానం ఎంత, పరిచయలో నీ స్థానం ఎంత, చదువులో నీ స్థానం ఎంత, ఐక్యూలో నీ స్థానం ఎంత, ఆర్థికంలో నీ స్థానం ఎంత. ఒకవేళ అధములను, మళ్ళీ చెప్తున్నా, అధములను ప్రథములుగా మార్చగలిగిన యేసునాథుని కాళ్ళు పట్టుకొని మొర్ర పెట్టగలగటం ఈ పూట నీకు చేతనైతే, నిన్ను మొదటి వాడిగా చేయటానికి ఆయన సిద్ధమన్నాడు. ఆయన సిద్ధమన్నాడు. One single investment is required from your side, that is a burning desire to be the first one for the Lord. నేను దేవుని కొరకు మొదటి వాడిగా ఉండాలని కసి, ఆ ఆశ నీలో ఉంటే చాలు. బాప్టిజం పొందిన కొత్తలో, సేవకు సమర్పించుకున్న కొత్తలో, అభిషేకాన్ని పొందిన కొత్తలో ఈ కసి ఉంటుంది, ఈ మంత్ ఉంటుంది. కానీ కొంతకాలం తర్వాత మెల్లిమెల్లిగా డైల్యూట్ అవుతూ ఉంటుంది. కానీ గర్భములో పిండముగా ఉన్నప్పుడు బయలుదేరిన ఒక ఆశ 20-25 సంవత్సరాల తర్వాత కూడా తగ్గలేదు సార్. అతనితో పాటు పెరిగి పెద్ద అయిపోయింది. వండుకున్న కూర తినబుద్ధి కావటం లేదు, ఉన్న జీవితంలో సంతృప్తి లేదు, ఏదో ఇలా కాలక్షేపం అయిపోతుంది, దేవుని కొట్టుని బట్టి బతుకేమి ఇబ్బంది లేదు. నో, తిండి బట్ట ఉన్న, కూడు గుడ్డ ఉన్న సాటిస్ఫాక్షన్ లేదు. నేను దేవుని కొరకు మొదటివాడిగా ఉండాలి. నేను మొదటివాడి కంటే పెత్తనం కోసం, పెద్దరికం కోసం కాదు, నా బ్రతుకులోంచి ప్రముఖుడు లోకంలోకి రావాలి, నా జీవితంలోంచి ప్రముఖుడు లోకానికి అందాలి. హల్లెలూయా. నేను ఏ ఊర్లో ఉన్నా, ఏ వాడలో ఉన్నా, ఏ కంపెనీకి వర్క్ చేస్తున్నా, ప్రముఖుడైన యేసు క్రీస్తు లోకానికి కనబడాలి. యూదా బెత్లెహేమ, యూదా ప్రజలు ఎంత మాత్రం అల్పమైన దానవు కాదు, కారణం నీ ప్రజలను ఏలువాడు నీలో నుంచి రాబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చెప్పగలంత మంచిగా చెప్పు. ప్రభు నీలో నుంచి బయటకు వచ్చేదాకా నీకు అల్పుడవే. ప్రజలు ప్రభు నీలో నుంచి లోకానికి కనపడేదాకా అల్పురాలువే. ఒక్కసారి యేసు ప్రభు నీలో నుంచి జనాలకు కనపడటం స్టార్ట్ చేశాడా, ప్రజలతో మాట్లాడటం స్టార్ట్ అయ్యాడా, ప్రజలకు ఇంట్రడ్యూస్ అవ్వడం స్టార్ట్ అయ్యాడా, నీవికెంత మాత్రం అల్పమైన దానవు కాదు. గట్టిగా చోపలు కూడా కనపరచండి, స్తుతిస్తూ చప్పలు కొట్టండి, మౌనంగా కాదు.
You can receive the power of the Holy Ghost to become the first one. Amen. క్రైస్తవం అంటే సేవ అంటే తమాషా వ్యవహారం కాదు. ఇట్స్ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ప్రాక్టికల్ ఆల్సో. Being the children of the Almighty God cannot lead a powerless life in this world. సంగమా, దేవుని ప్రజలరా, యాకోబులో ఆయన ఏం చూస్తున్నాడు? తల్లి గర్భములో పిండము ఉన్నప్పుడే ఏం కనపడుతుంది యాకోబులో? ఎస్, ఏంటిది? నేను మొదటివాడుగా ఉండాలి, నేను పైవాడుగా ఉండాలి. పాటలు పాడుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా, కానుకలు వేస్తున్నావా, పరిచర్య చేస్తున్నావా, ఉపవాసాలు ఉంటున్నావా? నీలో ఒక ఆశయం తెలుసా? హెచ్చించబడాలని కాదు కోరిక, ప్రవ్వా నాలోంచి నువ్వు కనపడాలయ్యా. దావీదుకి గొలియాతును చంపడానికి పోరాడే ఒక అవకాశం వచ్చింది. చెప్పండి, ఎన్ని అవకాశాలు వచ్చాయి? చెప్పండి, ఎన్ని అవకాశాలు? చిన్నపిల్లడు కదా, బాలుడు కదా, యవనస్తుడు కదా. అతను ఒకవేళ గొలియాతును చంపకపోతే అందరూ పట్టుకొని చెంపలు వాయిస్తారా? చెయ్యి పాపిష్టువాడా, బుద్ధిహీనుడా, పరువు తీసా అంటారా? ఆ మాత్రం ట్రై చేశాడు. వాళ్ళందరికన్నా బెటరే కదా సౌలు కన్నా. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, నెక్స్ట్ టైం బెటర్ లక్ అని ఎవడైనా అంటాడేమో, కానీ గొలియాతు కూడా వదలడు ఛాన్స్. గొలియాతుగా లాంటి కొట్టే ఛాన్స్ వస్తే సెకండ్ ఛాన్స్ తీసుకోకూడదు. ఆడు సామాన్యుడు కాదాడు. 5 రాళ్ళు ఏరుకున్నాక ట్రై చేద్దాం, ఒడిచిరుదాం, లేకపోతే మొన్న జోబులో చేయబెట్టి రాయి తీసేలో పడి చంపేస్తాడు. అడే అమాయకుడు కాదు. అంటే మనం ఎంత సిద్ధంగా ఉండాలి, ఎంత సన్నద్ధంగా ఉండాలి, ఎంత బలంగా ఉండాలి, ఎంత ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఆ మొదటి ఛాన్స్లను కొట్టేయాలంతే వేస్తే రక్తం ఇచ్చే. ఇదే ఫస్ట్ టైం అండి, మరి ట్రై చేస్తున్నాం, నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. సోది, నీకు నెక్స్ట్ టైం యాడ్ వచ్చింది, పోయింది కోటం. నాకు బాగా గుర్తు, ఏలూరులో సిఆర్ఎడ్డి కాలేజ్ దగ్గర టైంలో మా పాస్టర్ గారు భీమవరం దగ్గర ఉండిలో ఓ సభలకి 2 రోజులు వెళ్తూ, భీమవరం మీటింగ్స్కి వెళ్తున్నా, వస్తావా అన్నారు. 2 రోజులు వస్తాను అయ్యారు. కిట్ ప్లే చేసేవాడిని, కాంగలు కొట్టేవాడిని, పరిచర్య అలవాటు కదా చిన్నప్పటి నుంచి. వెళ్ళిపోయాం. మంచి ఉద్యోగంగా సాగుతుందో, మూల కూర్చొని కిట్ ప్లే చేస్తున్నాం, మంచి వెళ్తుంది బండి. ఆ రోజు సభలో 2500 మంది వస్తే ఉండి ఒక రైస్ మిల్లు ఇలాంటి బాయిల్ రైస్ మిల్ పెద్ద రౌండ్ ఉంటుందిగా, అందులో పెట్టారు. 500 మంది పైన యవనస్తులే ఉంటారు. వాళ్ళని చూసి మా పాస్టర్ గారికి ఉద్యోగం వచ్చి, ఎంతోమంది యవనస్తులు చూస్తే నాకు చాలా సంతోషంగా, ఉద్యోగం ఉంది, వీళ్ళందరికీ మా యవనస్తులు జఫర్ని వాక్యం చెప్తాడు ఇప్పుడు అన్నాడు. జీవితంలో ఎప్పుడు మైకి పట్టుకోలేదు సార్. మనకి పరిచయం చేయటం అలవాటు. ఈ లెదర్ ఇన్వెస్ట్ అన్ని కొద్ది గొప్ప, మేము అంత ప్రొఫెషనల్ కాకపోయినా స్తోత్రం పర్లా. ఈ రకంగా నాకు రాదు సార్, నాకు బయలుదేరి నాకైనా రాదు సార్, నాకు తెలిసిలేవా అన్నాడు. అంటే సార్ నీకు రాదని నాకు తెలుసు, మరి ఎందుకు అందరి ముందు పరువు తీస్తాక నిలబడొచ్చు ఇక్కడ? సార్ ప్లీజ్ సార్, నాకు రాదు సార్, నాకు తెలుసు అని చెప్పాను. నుంచో, నీకు వచ్చేది అంటారా, నువ్వు నిలబడా, దేవుడు మాట్లాడతాడా అని కసురుకుంటే అంతమంది ముందుకి మనం రెబెలియన్ స్పిరిట్ అనుకుంటారు కదా అని వచ్చి మైకి పట్టుకున్నాం. మనకి ఏమి రాదు. అదే ఫస్ట్ జీవితంలో. ఏదో పాటలు ఆరాధన అంటే మన వరకు ఓకే, ఇది ఎక్కడ కొత్త కొట్టం. యేసయ్యా నువ్వే కాపాడు తండ్రి, ఆపద్బాంధవా, కనికరించవాడా, కాపాడువాడా, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఇక మొదలెట్టి యేసుక్రీస్తు అందరికీ దేవుడు అని శక్తి గలవాడు. చిన్నప్పటి నుంచి విన్న మాటలన్నీ చెప్పేస్తున్నాను. నాకు అలవాటు ఏంటంటే, ఎంతమంది ఉంటే అంతమంది నాకు చూస్తూ మాట్లాడతా, తలంచుకొని కళ్ళు మూసుకొని అట్లా అలవాట్లేదు నాకు. ఇట్లా తిరుగుతూ ఒక యవనస్తుల దగ్గరకు వచ్చేపాటు చూపు అవుతుంది, తేడా కొంత క్యాండిడేట్ కొంచెం.
నాకెందుకు మళ్ళీ చూసి మళ్ళీ చెప్తా, మళ్ళీ వచ్చేప్పటికి మళ్ళీ అవుతుంది ఏసు రక్తం వేసి ఏందిరా అని చూస్తే ఇప్పటికే పరిశుద్ధాత్మ నింపబడి మంచి భారం ఆసక్తి అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు స్టేజ్ ఎక్కిన అనుభవం మైకి పెట్టుకున్నాంలే, మైక్ అక్కడ పడేసి వెళ్తున్నాయి, తేల్చుకుందాం గొడవ ఏంటని. ఊరి అనవసరంగా వీడికి ఇచ్చాను మైకు. వీడు స్టేజ్ ముందు ఉంటే పర్సనల్ ప్రార్థనలు జనంలో పోతున్నాడు వీడు, అది కూడా ఆడవాళ్ళు లేకపోతే రే 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 అన్నారు మా పాస్ గారు. ఆగండి అయ్యారు వస్తున్నాడు, ఊరే ఆగ అసలు తను ఎత్తి పట్టుకుని అయ్యారు ఏందిరా రే, ఆగండి అయ్యారు వస్తాను ఉన్నాడు ఒక్క నిమిషం అని వెళ్ళిపోతుంటే ఇంత గుడ్లు పెట్టి చూస్తుంది సైతాను. వెళ్ళి తల మీద చేయి పెట్టి నజరేయుడేస్తున్నామల మీరు నమ్మండి, అంత ఎత్తి ఎగిరి కింద పడి నురుగులు కక్కుని అనేకమైనటువంటి దయ్యాలు ఆ బిడ్డలోంచి బయటికి వెళ్ళిపోయినాయి. ఆగండి అప్పటికి ఇంకా చదువుకున్నాం, డిగ్రీ ఫస్ట్ ఇయరు. ఇక అది మొదలుకొని ఎక్కడ కోట ఉన్నారు, వస్తావా అయ్యారు, నేను రానయ్య గారు మీరు నన్ను స్టేజ్ మీద బుక్ చేస్తాను. పిచ్చి మాట అయ్యారా అయ్యారు ప్లీజ్ రే నిన్న పెద్ద స్పీకర్లా ఫీల్ అవుతున్నావు ఏంట్రా, కాంగలు కొట్టాలి బయట బయలుదేరా. అలాగే తోకరు, అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇదే కోటం. సేవకు వచ్చిన కొత్తలో మా బావగారు వాళ్ళ ఇంటి మీద ఒక చిన్న కూటం పెట్టారు. మరి అక్కని ఇచ్చాం కదా, బావగారు కదా క్యాకేశారు కదా అని వెళ్ళాం. వాళ్ళ నాన్నగారు ఒక బుక్ రాస్తే దాన్ని రిలీజ్ కూటం పెట్టారు, చాలామంది దైవజనులు వచ్చారు. మరి ఇంటి బామర్థం కదా, కొంచెం బాధ్యతగా ఉండాలి కదా. వెనకాల నిలబడ్డాం, కూటం అంతా అయిపోయింది. పెద్ద పెద్ద దైవజనులు వచ్చారు, మాట్లాడారు. వాక్యం ముగించి ప్రార్థన చేసుకుందాం అనిపటికి ఒక కిందకు వచ్చేసి అంగి తీసి అవతల పడేసి టీషర్ట్ వేసుకొని బిర్యానీ తోడేసి కౌంటర్లు పెట్టేసి మంచి పరిచారకడ అవతారంలో బేభత్సంగా తయారైపోయాం. ఈలో పక్క నుంచి పిలుపు జఫనీ శాస్త్రి వచ్చి ముగింపు ప్రార్థన చేస్తాడు. మన అవతారం మారిపోయింది. అప్పుడు మామూలుగా స్లిప్పర్స్, అప్పుడు టీషర్టు, మొత్తం సెటప్ అంతా చేంజ్ చేసాం ఆల్రెడీ. మరి పొయ్యి దగ్గర ఎందుకు అడవడి తీసాం జాగ్రత్తగా. నేను వింటలా, రే నిన్ను పిలుస్తున్నానంటే అలా నన్ను పిలవడు, నిజం రా నీ పేరు పిలిచారు ప్రార్థన చేయాలంట అంటే మళ్ళీ జఫనీ శాస్త్రి ప్రార్థన. ఒక్క ఉద్దుటి నాకు గరిట అక్కడ పడేసి బేషం ఒకడికి అప్పచెప్పి పరుగు వెళ్ళేపట్టి ఫుల్ చెమట్లో అందరు కళ్ళు మూసుకున్నారు. బతికిపోయి మన అవతారం వాడు చూడాల. చెమట్లో జిడ్డు, టీషర్టు, స్లిప్పర్స్, ఇది పోదు కదా. ఎవరు చూడలేదు, కళ్ళు మూసుకుని వెళ్ళిపోయి కవ్వ మైక్ తీసుకుని కవ్వ ప్రార్థన చేసేసి 2 నిమిషాల్లో శ్రమణుచున్నాము తండ్రి ఆమేన్ అని ఆయనకి ఇచ్చేసాను. ఆయన ఆశీర్వాద ప్రార్థన చేస్తున్నారు. ఈలోపు మళ్ళీ కిందకు వచ్చేసి పొయ్యి దగ్గర నుంచున్నాను, బిర్యానీ దగ్గర. ఎవడో నా ముఖం చూడాల, నా ప్రార్థన విన్నారు తప్ప. అయిపోయిందా, 2 నిమిషాలు తెగొట్టుకు వచ్చాను ప్రార్థన. భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు పలకిస్తాను, బాబు ఇంత ప్రార్థన చేసింది నువ్వేనా, నువ్వేనంట అడిగాం. మీరు నమ్మండి, ఆ 2 నిమిషాల ప్రార్థనకి 8 మీటింగ్స్ స్పీకర్గా బుక్ చేసుకుని ఉన్నాను. సేవ మొదటిసారి అది. నేను ఎందుకు చెప్తున్నానంటే గొల్లియాత్ గాళ్ళు అంటోడు దొరికితే అది చెప్పండి 5 రాళ్ళు కాన్సెప్ట్ పెట్టుకోవద్దు, ఒక్కరాయే. ఏమే సాక్ష్యం చెప్పడానికో, పాట పాడడానికో, ప్రార్థన చేయడానికో, ఆరాధన చేయడానికో, పరిచయం చేయడానికి ఒక అవకాశం వస్తే గొల్లియాత్ గారు చచ్చిపోవాలంతే. మరి మొదటిసారి కనుక ఆ విధంగా తప్పిదమ్ములు దొరలయ్య తర్వాత ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఈ సెల్ఫ్కి ఇంకా డబ్బా తప్ప కోటం ఉండదు. నేను చెప్పింది బోధపడిందా? హలో. కనుక మనం ఎప్పుడు ప్రార్థనాపూర్వకంగా, ఎప్పుడు ఆత్మపూర్ణంగా, ఎప్పుడు వాక్యానుసారంగా, ఎప్పుడు దేవుని చిత్తంలో యజమానుడు వాడు కొనుటకు తగిన పాత్రగా ఉంటూ నీ పన్ను చేసుకో, నీ ఉద్యోగం చేసుకో, నీ వ్యాపారం చేసుకో, కానీ తగిన పాత్రగా ఉండు. ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, ఎప్పుడు ఏ పని సిద్ధంగా ఉండాలంతే. దేవునికి స్తోత్రం కలుగునగా. బాత్రూములు కడుగుతూ ఉండగా, పరిచర్యలు చేస్తుండగా పిలిచి రై వచ్చి వాక్యం చెప్పండి, రెప్ప పోట్ల మొహం కడుక్కొచ్చి నిలబడితే పరిశుద్ధాత్మ కుమ్మరింపుకున్న పరిచర్య జరగాలి. ప్రేయర్ లీడ్ చేయి, వర్షిప్ లీడ్ చేయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఆశ నీలో మండుతుండాలి. నాలో నుంచి ప్రభు లోకానికి కనపడాలి. నేను పాట పాడినప్పుడు, నేను ఆరాధన చేసినప్పుడు, నేను వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు. డిఎల్ మూడి గారి విజయవంత పరిచయం గురించి మీరు వినుంటారు కదా. లక్షల జనం కదా.
ఆయన పరిచయంలో ఆయన గురించి గొప్పగా చెప్పి ఇంకొక సాక్ష్యం ఏంటి, ఆయన ముందు బ్రదర్ శాంగి అని ఒక ఆయన ఉంటాడు. ఆయన గిటార్ పట్టుకు వర్షిప్ చేస్తాడు. ఆయన 5 నిమిషాలు అట్లా చేస్తే మొత్తం గ్రౌండ్ సగం కూటమి అయిపోద్ది అప్పుడే. ఆ తర్వాత మాట్లాడతారు. డిఎల్ మూడీ యొక్క విజయవంతమైన సేవ గురించి మాట్లాడిన ప్రతిసారి వి నీడ్ టు మెన్షన్ హిస్ నేమ్. 1 single song with guitar and worship, that's it. డిఎల్ మూడీ గారు ప్రారంభించిన సండే స్కూల్ పరిచర్యలకి చర్చెస్, ఆడిటోరియంస్ చాలక ఫుట్బాల్ గ్రౌండ్స్ తీసుకునేవారంట. ఫుట్బాల్ గ్రౌండ్స్, క్రికెట్ గ్రౌండ్స్ కూడా చాలా పిల్లగాళ్ళకి. సండే స్కూల్ పరిచయాన్ని చిన్నగా తీసుకొచ్చి, పాస్టర్ గారు నాకు ఎప్పుడు చిన్న పిల్లల పరిచయం ఇస్తున్నారు, పెద్ద ఇస్తే ఏం కాదులే, ఒక ప్రపంచాన్ని, ఒక నూతన తరాన్ని తయారు చేసే శక్తిని చేతిలో పెట్టాడు దేవుడు. దాన్ని ఎందుకు అమాయకంగా తీసుకున్నావు నువ్వు? నీకు అప్పగించింది ఏందైనా 100% రిజల్ట్ చూపించాలి అందులో. ఈ కసి ఉంటే అదే ఇన్వెస్ట్మెంట్ నీకు. నేను దేవుని కోసం చేయాలి, నేను మొదటి వాడుగా ఉండాలి, నేను వెనకబడిపోకూడదు, ఏదో ఒకటి మరి ఎంతో కొంత చేసామండి దేవుని కృపను బట్టి, ఇలా వద్దు ప్రభువా, ఐ ట్రైడ్ మై బెస్ట్. దీంట్లో ఎంత రావాలంత వచ్చేసింది, అట్లా ఉండాలి. కాబట్టి దేవుని ప్రజలారా, నేను చేసే మనం ఏంటంటే, దేవుడు ఎందుకు యాకోబుని ప్రేమించాడంటే, అతడు బాల్యం నుండి నేను దేవుని కొరకు మొదటి వాడుగా ఉండాలి, ఏదో సంపాదించాలి, ఈ కసి ఉంది. వయసు పెరుగుతుంటే 25 ఏళ్ళకి అవకాశాలు రాకపోయినా తను నిరుత్సాహపడలా. ఇతను దాని వెనకబడుతున్నాడు. చాలాసార్లు మనమే పిల్లలు వెనకబడాలి. ఇట్లా చేయొద్దు నాన్న, ఇట్లా చేయి నాన్న, ప్రార్థన చేసుకోరా, వాక్యం చదువుకో నాన్న, ఇట్టొద్దు నాన్న అని మనం వాళ్ళు వెనకాల పడాలి. కానీ వాళ్ళే దాని వెనకాల, నాకు పరిశుద్ధత కావాలి, నాకు అభిషేకం కావాలి, నాకు ఆ కృప కావాలి, నాకు ఆ వరం కావాలి. ఈ తాపత్రయం నీలో స్టార్ట్ అయితే హూ కెన్ స్టాప్ యు మ్యాన్? ఎవడండి ఆపేది? నేను అంటున్నాను, మళ్ళీ అంటున్నాను, నువ్వు మొదటివాడిగా పుట్టక్కర్లేదు. నీ స్థానం భక్తిలో, ప్రభువులో, రక్షణలో, ప్రార్థనలో, సేవలో నీ నెంబర్ ఎంత తక్కువైనా 99 అయినా 100 అయినా ఇట్స్ ఓకే. If we can surrender all to the Lord this wonderful day, మొదటి వాడుగా ఉండాలి, ప్రభువుని లోకానికి చూపాలి, ప్రముఖుని చూపెట్టాలి అన్న కసి, తాపత్రయం నీలో స్టార్ట్ అయితే you will be the first one. Amen. Amen. మీలో ఎవరిని మాట చెప్పగలిగితే చెప్పండి, I was not the first born, but I can be the first one. మీరు చెప్పాలి ఆ స్టేట్మెంట్ అంతా. ఎంతమంది ఇన్ని ముఠాలుగా విడిపోయి ఇన్స్టాల్మెంట్లో నిమిషానికి ఒకరు చెప్తే ఏం అందంగా ఉంటుంది సార్. ఇంత అద్భుతమైన సంఘంలో ఇన్ని స్వరాలు వినబడటం బాగా, ఒక్క స్వరం వినబడాలి. సండే స్కూల్ లాగా నెంబర్లు కౌంట్ చేయడం 1 2 3. Come on, let us all do it. ఇది మా బ్యాచ్, యేసు రక్తమే చేయి. బ్యూటిఫుల్ సార్, సూపర్. చెప్పండి ఇంకా. అవి బాగుందా సౌండ్? దీని గురించి ఎందుకు సార్ మీరు చెప్పండి. అవునండి, సింగపూర్ నుంచి స్వరం ఇక్కడ దాకా వచ్చింది, మీది రాలేదే. Come on, let me count 1 2 3. Do it now. Yeah, this is the practice. Okay, దేవునికి స్తోత్రం కలుగునగాక. మీరు మొదటి వారు అయిపోతామంటే 3 అంకెలు లెక్క పెడతాం, మాకు కష్టమే ఉంది సార్, ఆనందంగా లెక్క పెడేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందరు చెప్పండి మంచిగా, అందరు చెప్పండి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు బ్రతకాలని ఆశ ఉందా? దేవుని రాజ్యానికి ఉపయోగపడాలని ఆశ ఉందా? సంఘములో ప్రయోజనకర పాత్రగా ఉండాలని ఆశ ఉందా? దేవుడు వాడు కొనదగిన పాత్రగా ఉండాలని ఆశ ఉందా? అయితే నువ్వు మొదటి వాడి అయిపోవాలంటే, పైవాడి అయిపోవాలంటే నువ్వు ఏమి డబ్బులు, తెలివి, అందము, డబ్బు ఏమక్కర్లేదు. నేను దేవుని కొరకు ఒక మొదటి పాత్రలో యేసుని చూపించేవాడిగా ఉండాలి అన్న ఆశ నీలో మండితే చాలు. గట్టిగా come on, make it a joyful noise unto the Lord.
ఆమేన్. హల్లెలూయా. నీలో ఆ బర్నింగ్ డిజైర్ ఉండాలి. కూర్చున్నా, పండుకున్నా, కూర్చున్నా, తింటున్నా, నీకు నేను స్థానికి రావా, నేను ఏ సైన్ లోకానికి చూపించాలి. అందుకనే ఈ అందమైన ఆశ, వాడికి ఏం తెలియదు, పేరు తెలియదు, ఊరు తెలియదు, ఏం తెలియదు, నేను ఫస్ట్ ఉండాలి ప్రభు చూసి, ప్రభు రేపుకమ్మ నేను చచ్చిపోతాను బాబోయ్, నా వల్ల కదనే పిచ్చిదా, నన్ను బాధపడకో, నీ గర్భంలో 2 జనపదములు ఉన్నాయి, చిన్నోడే పెద్దోడే పెద్దోడు చూసుకో అంటే బహుశా దేవదూతలతో యేసుప్రభువారు, రే చూడరా మనకు పనికొచ్చే క్వాలిటీ కూడా తయారవుతుంది రాడా, ఈడు మన బ్యాచ్రా, ఇది మన పాకమరా, రే ఆయన సపోర్ట్ చేద్దాంరా, తిరుగులేదు ఈ క్యాండిడేట్ మనకు ఉపయోగపడతాడు రా. స్తోత్రం చెప్పండి. నువ్వు చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, హోమ్ మేకింగ్లో ఉన్నా, నీ లోపల, నీ పని చేస్తున్న లోపల నేను యేసును లోకానికి చూపించాలి. నేను పాట పాడినా, ప్రార్థన చేసినా, వాయిద్యాలు వాయించినా పర్లేదు, ఐ మస్ట్ ప్రెజెంట్ జీసస్ టు ద వరల్డ్. ఆమేన్. Let the world see Jesus in me అనే కసి నీకు వచ్చిందో తిరుగులేదు. ఆ ఏలూరులో సిఆర్ఎడ్డి కాలేజీలో డిగ్రీ చదువుతున్న టైంలోనే ఒకసారి ప్రతి సాయంకాలం పూట ఎక్కడో దిక్కున సువార్త చెప్పేస్తున్నాను, సైకిల్ వేసుకుని వెళ్ళిపోయి వాళ్ళ కరపత్తులు కట్టుకొని డోల కొట్టి పెట్టుకొని. ఒక రోజున సడన్గా 3 రోజులు ఫాస్టింగ్, రోజు తిప్పలు పడుతున్నాను ప్రభా, అందరికి చెప్తున్నాను, ఎవడు మారతలేదు, నన్ను కూడా ఎవడు పట్టించుకుంటలేదు ప్రభా, టైం అంతా వేస్ట్ అయిపోతుంది నాయన, ఏదో ఒకటి చేయి ప్రభు అని 3 రోజులు ఫాస్టింగ్ ఉన్నాను. 3 రోజులు ఉపవాసాలు ముగించి ఇక స్నానం చేసి బయటికి వెళ్దాం, కాలేజ్కి వెళ్దాం అని తయారై నేను తలుపు తీస్తున్న టైంలోనే తలుపు కొట్టారు. ఎవరో వచ్చారైతే గుంటోడో గుడ్డోడో వచ్చుంటాడు. నేను ఇప్పుడు 3 రోజులు ఉపవాసాలు టచ్ అంటాడు, హల్లెలూయా. నేను మంచి ప్రిపేర్ అయిపోయి తలుపు తీస్తే పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు. ఎందుకు ఇలా చేసావు అనే మూమెంట్ వచ్చింది. ఏంటి సార్, జపనీ చేస్తున్న నువ్వేనా అను. ఆయన నేనే సార్. మా సీఏ గారు రమ్మన్నారా? డైరెక్ట్గా సీఏ గారి దగ్గరికేనా? ఇంకా అసలు మధ్యలో లెవెల్స్ ఏమి లేవా అంటే బయలుదేరు రా అన్నాడు. సార్ ఎందుకు సార్? ఆయన చెప్తారు కదా అన్నాడు. తలిపేసి ఇంటికి ఉపవాసాలు చేశాను. డైరెక్ట్గా చేయగారంట, ఇంటికే కాకేశాడంట. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఆనంటే కుదురుద్దా? ఈ శావశతం కొడతారు. అమ్మాయికి బైబిల్ పట్టుకొని సైకిల్ వేసుకొని బయలుదేరా. ఆయనదో సైకిల్, నాదో సైకిల్. సీఏ గారి ఇంటికి వెళ్ళాం. వెళ్తే గేట్ కార్డు అప్ చేసినాడు, తడివేస్తున్నాడు అక్కడ మొత్తం. నేను ఉగ్రవాదిని ఏంటి, నన్ను చెక్ చేస్తున్నా అంటే త్వరగా అదా ఇంట్లో తీసుకెళ్ళి ఎక్స్క్యూజ్ మీ కూడా వచ్చాడు. నువ్వేనా జపం చేస్తా? నేను ఇక్కడ కూర్చో. కొట్టే ముందు కూర్చోబెడతారు కూడానా? ఎంత మర్యాద కొడతారా అనుకొని కూర్చున్నా. ఈ లోపు నా భయానికి తగ్గట్టు చెయ్యెత్తి మనిషి, ఇది కథల పుస్తకాలు రాసినట్టుగా గలసొక్క లుంగి కట్టుకుని వచ్చాడు ఆయన. నేను ఫిక్స్ అయిపోయా, ఏ రోజో తుది రోజో తెలుసా మనసా ఒకవేళ ఇంక ఫిక్స్. నా ప్రాణమా సిద్ధపడము, అప్పగించుకోనము, చచ్చిపోము. అందుకని లోపలికి వెళ్తే నువ్వేనా? సార్ నేనే సార్. మీరు అక్కడక్కడ ప్రార్థనలు పెడుతున్నామంటగా. అయిపోయింది, కన్ఫర్మ్ అయిపోయా. అనుకున్నా పరలోకానికి తీసుకునే ముందు దేవుడు 3 రోజులు ఉపవాసాలు శుద్ధీకరించి తీసుకున్నాడు అనమాట. ఓకే, నౌ ఐ అండర్స్టాండ్ వై యూ లెట్ మీ టు ద 3 days ఫాస్టింగ్. ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మీ. అవును సార్. అప్పుడైనా అన్నాడు, ఏం లేదా అమ్మాయికి బాగుంటలేదు, ప్రార్థన చేస్తామని. దెబ్బకి చేతులట్టు వచ్చినాయి. చేస్తాం సార్. హల్లెలూయా. ఏడాడు ప్రార్థనలు చేస్తున్నాం అంటగా. అమ్మాయికి బాగుండలేదు, హాస్పిటల్ తీసుకెళ్తే ఏం లేదన్నాడు డాక్టర్. పిల్ల 15 రోజులకే చిక్కిసి వెళ్ళి మంచంలో కనబడతలేదు. ఇది ప్రార్థన చేస్తావా? చేయి. చేస్తాను సార్. లోపల రూమ్లో తీసుకెళ్ళాడు. పక్కగా మంచంలో పిల్ల కనపట్లేదట. బాగుండేదండి, 15 రోజులకి ఇట్లా అయిపోయింది. అలా అమ్మ ఏడుతుంది పక్కన కూర్చొని. ఇక మంచం దగ్గర మోకరించి తల మీద చేయబట్టి నాజరేయుడైన యేసు క్రీస్తులో ప్రతి బలహీనత మూలబడి దైవ స్టాండ్ ఫర్ జీసస్ 2 మొక్కలు ప్రార్థన అయిపోయింది.
ఆమేన్. దేవుని మహాకృప, దేవునికి మహిమ కలిగినట్లుగా 15 రోజులకు చుక్క నీళ్లు దాక్కుండా అట్లా శవంలో పడిన పిల్ల ఆమేన్ అని లేచి కూర్చొని, మమ్మీ నాకు ఆకలి అన్నం పెట్టింది. వీళ్ళిద్దరు నన్ను వదిలేశారు. వీళ్ళిద్దరు నన్ను వదిలేసి ఆమె ఇంట్లోకి వెళ్ళింది, పెరుగన్నం కలుపుకొచ్చేసింది. పక్కన కూర్చొని ఏడు చేస్తున్నాడు ఇంత పెద్ద మనిషి. ఆమె తినిపించేస్తుంది, బ్రష్ చేయాల, ముఖం కడగల, స్నానం చేయాల, 15 days ఏసు రక్తం చేయం. ఆ పిల్ల కూడా తినేసి, డాడీ నాకు ఇప్పుడు బాగుంది, పడుకుంటాను డాడీ అంటే, పడుకో అమ్మా పడుకోబెట్టాడు. నేను నిలబడి ఉన్న చేతులు కట్టుకున్నా. అంత పెద్ద ఆఫీసులో, అంత పెద్ద వయసు, అంత చేతు మనిషి నిలబడి, చాలా థ్యాంక్స్ బాబు, కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. అయ్యో సార్ పర్లేదు సార్, ఏసే కృప సార్. మీరు నమ్మండి, ఆ సిఐ గారిని మరి ఇద్దరు మోకరించి, నాకు కూడా ప్రార్థన చేయ బాబు, నాకు దుఃఖం ఆగట్లా. అయ్యా సరే సార్ అని ప్రార్థన చేశాక, సార్ వెళ్ళొస్తాను సార్ అంటే, సరే బాబు రాయ్ దిగబెట్టేసిరా. పర్లేదు సార్ వెళ్ళిపోతాను, పంపించు. దాని అర్థం మనకేం తెలుసు, ఆడు నేను సైకిల్ ఇస్తాను, సైకిల్ ఆడు తీసుకున్నాడు. మరి ఇదేంటి సార్, ఎవరున్నా ప్రార్థన చేస్తే సందా ఎత్తా, నువ్వు సైకిల్ లాక్కున్నావు. వెళ్ళి జీపులో కూర్చోండి. మామూలు నేను కూర్చోను. పోలీస్ జీపులో రూమ్ కూడా వదిలిపెడితే నన్ను స్టేషన్ తీసుకెళ్ళి సాగు కొట్టి, వీడేదో తప్పుడు పని చేశాడు అనుకోరు. ఈ దండం పెడతాను, నన్ను వదిలే వెళ్ళిపోతాను, కూర్చో అని మెల్లిగా ఇంకా జీప్ వెనకాల ఎక్కిస్తారుగా కమాండర్ జీపులో. అప్పుడు అటు కాదు ముందుకు పదని సీఏ గారు కూర్చోబెట్టారు. సార్ కూర్చుంటారు ఇక్కడ, నేను తీసుకెళ్ళమన్నారా, కూర్చో. ఆడ కూర్చొని ఏది పట్టుకుంటే బయట ఒక్కొక్కటి ఎట్లా అన్నాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఈగోళ్ళే వేసి రక్తం చేయం, ఎవడు పడతాడు ఎట్లా అన్నాడు. ఏం ఫీల్ ఉండిందిలే ఆడ కూర్చుని పట్టుకుంటే. హల్లెలూయా. తిన్నగా నా రూమ్ దగ్గర తీసుకొచ్చి వెనకాల కానిస్టేబుల్ నా సైకిల్ వేసుకొచ్చాడు. రూమ్ దగ్గర దిగిన తర్వాత ఆ డ్రైవర్ దిగి ఇట్ట అన్నాడు, ఓయ్ అట్లా తీయ, నాకు భయముడు చెప్తాండి ఇప్పటికే. అట్లని ఇద్దరు కానిస్టేబుల్స్ చెట్టు పెట్టి సైకిల్ అక్కడ స్టాండ్ చేసి తాళం చేతికి చెల్లిపోతే ఆ వీధిలో వాళ్ళందరూ మన రూమ్ దగ్గర చూస్తున్నారు. పోలీసులు సెల్యూట్ కొడుతున్నారు. ఏందిడికి సిఐ గారి సీట్లో కూర్చొని వచ్చాడు, ఏందిడు వీడు సైకిల్ కానిస్టేబుల్ తెచ్చాడు ఏంది. అంతే సార్, వీధిలో మన రేంజ్ పెరిగిపోయింది. పెద్ద పెద్ద అంకుల్ లాంటిలు అందరూ పొద్దులే, నమస్తే బాబు, అరే క్యా జమానా బదల్ గయ్ భాయ్. We are clapping for the grace of the Almighty. చదువు ఎంత, నా వయసు ఎంత, నా స్థానం ఎంత, నువ్వెంత చివరి వాడివైనా, ఎంత పేదవాడివైనా, ఎంత చిన్నవాడివైనా, యూ కెన్ బి ద ఫస్ట్ వన్. You can be the first one if you can carry the burning desire for the Lord. I want to be the instrument in the hands of the Almighty in the expansion of God's kingdom. I want a useful vessel in the mighty hands of the Almighty so that the nations can be blessed. ఇది యేసయ్యకి సాధ్యం. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, కానీ సుదీర్ఘంగా మాట్లాడుకునే సమయం కాదు. నేను ఊరికే రెఫరెన్స్ నోట్ చేసుకోండి, మీరేం చదవద్దు. సంఖ్యాకాండంలో 1వ అధ్యాయం 50లో లేవీయులే గుడారమును మోయవలెను, లేవీయులే దానిని వేయవలెను, లేవీలే దాన్ని విప్పవలెను. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 10వ వచనంలో లేవీయులు ఇశ్రాయేలులకు దేవుని ధర్మశాస్త్ర విధులను బోధించవలెను, వారి ముందు నడవ. అన్ని సరే 12 మంది ఉండగా ఎందుకు లేవీలుగా ఇవ్వాలి అంటే, దేవుడు అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి సార్. God should not be partial. That is not good thing. I don't like it.
12 మందికి కూడా రోస్టర్ వేసి నెలకు గోత్రానికి అవకాశం ఇవ్వాలి. ఆ లేవీలకి అదేంటది మోనోపలియా? ఆయన ఎవరు అడిగేవారు లేరు కాబట్టి ఏంటది? దేవునిలో అన్యాయము కలదా? అట్లనా రాదు. దేవునిలో పక్షపాతము కలదా? మరి వై ఓన్లీ లెవిటిక్స్? ఎందుకని మిగతా వాళ్ళు ఎందుకు ఛాన్స్ ఇవ్వకూడదు? నేను అంటున్నాను, బాగా వినండి. లేవీలే వయ్యవలను, లేవీలే మోయవలను, లేవీలే విప్పవలను, లేవీలే ముందు నడవలను, లేవీలే మందసం మోయవలను, లేవీయులే ఇశ్రాయేలుకు బోధించవలను. ఏందంటే ఊరీము తుమ్మిము వాళ్ళే ధరించవలను. ఎందుకు వాళ్ళే? ఎందుకు చెప్పనా? దేవుడు అట్లా కోరుకున్నాడు అనేది చిన్న ఆన్సర్. అసలు ముచ్చట తెలుసా? నిర్గమకాండం 32:26 మీలో యెహోవా పక్షముగా ఉండేవాడెవడో రెండ్రా పక్క కంటే 11 గోత్రాల కథలు లేదు సార్. లేవీయులు మాత్రమే వచ్చి యెహోవా పక్షి నిలబడ్డారు. కొట్టో గట్టిగా హల్లెలూయా. మీలో యెహోవా పక్షం ఎవడంటే 11 గోత్రాలు రాలేదు సార్. బంధువులు అందరిని వదిలే ఎట్టా? మాకు ప్రభు అంటే ఇష్టమే కానీ అందరిని వదిలేసి ఎట్ట సార్? అబ్బో వదిలేసి వచ్చారు. నేను అంటాను, లేవీలను దేవుడు కోరుకున్నాడు అని మనం పక్షపాతంగా మాట్లాడే కాదు. లేవీలే దేవుణ్ణి కోరుకున్నారు. మాకు ఈ దేవుడు కావాలి, మాకు ఈ సేవ కావాలి, మాకు ఈయన పని కావాలి, మాకు ఈయన పరిచర్య కావాలని వాళ్ళు బంధువుల్ని, అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరినీ పక్కన పెట్టి అక్కడ రాశాడు 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 9-10 వారు తన తల్లిదండ్రులు ఎరుగను అనేను, అన్నదమ్ములని కాదు అనేను. దేవుని కోసం he just forsaken everything only for the sake of the God Almighty. Hello brother, sister, can you sacrifice anything? నేను ఒకసారి మా సంఘంలో యవనస్తులతో మాట్లాడుతూ ఎంతో భారం కన్నీళ్లతో ఆ రోజున వాళ్ళతో మాట్లాడిన పిల్లలు, నాన్న దేవుడు తన తండ్రిని పరలోక రాజ్యాన్ని నీకోసం వదులుకున్నాడు రా. పరిశుద్ధులు ఎందరో తమ శ్రేష్టమైన జీవితాల్ని సేవ కొరకు వదులుకున్నారా. మీరు కనీసం పాపాన్ని వదులుకోలేరా? ఒక రిలేషన్ వదులుకోలేరా? వాళ్ళు మంచి వదులుకున్నారు కదా. మోషే రాజరికం వదులుకున్నాడు కదా. ఎలీషా జీవనోపాధి వదులుకున్నాడు కదా. అపోస్తలులు ప్రాణాలే పెట్టేశారు కదా. మంచివే వదిలేశారు కదరా దేవుని కోసం. మీరు కనీసం చెడును కూడా వదులుకోలేరా? దేవుడు ఆ రోజు నా బిడ్డల్లో అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు. పశ్చాత్తాపంతో రొమ్ము కొట్టు ప్రలాపిస్తూ ప్రభు దగ్గరికి వచ్చారు. వారందరూ కూడా అప్పగించి ఈరోజు ఎంతో మంచిగా దీవెనకరంగా ఉన్నారు దేవుని బిడ్డలారా. నేను అంటాను, నీ ప్రజలను ఏలువాడు నీలో వచ్చేదాకా నువ్వు అల్పమైన వ్యక్తివి. ఒక్కసారి నీలో నుంచి ప్రభు లోకానికి ప్రత్యక్షమవడం ప్రారంభిస్తే నువ్వు అల్పమైన వ్యక్తివి కాదా. నువ్వు ప్రధానమైన దానవు, శ్రేష్టమైన వాడివే. ఆమేన్, ఆమేన్. దేవుడు నిన్ను ఎంపిక చేసుకోవటం సరే. ఎవరిని కోరుకుంటావు? శరీరమా, రక్త సంబంధాలా, స్నేహితులా, ఫ్రెండ్సా? ఎవరు? మీలో యెహోవా పక్షం ఎవరంటే 11 గోత్రాల కథలే సార్. ఒక్క లేవీలు మాత్రమే పరిగెత్తుకొచ్చి పక్కన నిలబడ్డారా. ఆమేన్. అక్కడ రాసిన మాట తెలుసా? దే కాన్సెక్రేటెడ్ దర్ లైఫ్స్ ఫర్ ద గాడ్. అది డెడికేషన్ అన్న మాట కానీ చాలా పెద్దది కాన్సెక్రేషన్ అంటే. నాట్ జస్ట్ డెడికేటింగ్ లైఫ్, డెడికేటింగ్ ఏ సాంక్టిఫైడ్ లైఫ్. దట్ ఈస్ కాల్డ్ ప్రతిష్ట అన్న పదం తెలుగులో ఉంటుంది కదా. దానికి అన్ని చోట్ల ఇంగ్లీష్లో డెడికేషన్ ఉంటుంది. కానీ యాజకుల దగ్గర వచ్చేసరికి సింపుల్ డెడికేషన్, కాన్సెక్రేషన్ వాడతాడు. ఎందుకంటే ఇది పరిశుద్ధపరచబడి సమర్పించబడ్డ విలువైన స్థానం. అది అంత ఆశమాశ కాదు. ఈరోజున మీ అందరికి నేను మనవి చేస్తుంది ఒకటే, పక్షపాతం లేని దేవుడు, ఎవరికి అన్యాయం చేయని దేవుడు, కుటుంబ పరంగా, విద్యా పరంగా, చదువు పరంగా, భక్తి పరంగా, సేవా పరంగా నేను ఎన్నో స్థానమైనా, చెట్ట చివరి వాడివైనా నేను యేసు కొరకు బ్రతకాలి. నేను యేసయ్య చేతిలో ఒక పాత్రగా ఉండాలి.
దేవుని రాజ్యానికి పనికొచ్చే పనిముట్టుగా ఉండాలి. నాలో నుంచి ప్రభు ప్రపంచానికి పరిచయం అవ్వాలి, ప్రజలను ఏలువాడు నాలో నుంచి రావాలి అన్న ఒక ఆశతో దానికోసం సాక్రిఫైస్ చేయడానికి, దానికోసం దేన్నైనా ఎవరైనా వదలటానికి ఇష్టపడే తెగింపు సమర్పణ రాగలిగితే యూ విల్ బీ ద ఫస్ట్ వన్. నో డౌట్ ఇన్ దాట్, నో డౌట్ ఇన్ దాట్. తన ప్రజల కొరకు సముద్రాలు చీల్చడానికి వెనుకాలేదు. అడ్డం వస్తే సముద్రాలు చీల్చాడు, నదులు ఎండిపోజేశాడు, కోటలు కూల్చేశాడు, ఏమైనా చేస్తాడు. నీ కోసం ఏమైనా చేసే దేవుడు నిన్నెందుకు వాడుకోడు? అలవాటు అయిపోయిన ఆశీర్వాదాల కోసం చేతులు ఎత్తడం, స్వస్థత కోసం చేతులు ఎత్తడం, దీవెన కోసం చేతులు ఎత్తడం, ప్రాస్పెరిటీ కోసం ప్రోకలాడడం మానేసి, ప్రభువా నీ వలన కలిగే ఏదో ఒకటి కాదు, నాకు నువ్వు కావాలి. నా ఇంటికి నువ్వు రావడం మాత్రమే కాదు, నేను నీ ఇంట్లో నివసించాలి. పరిశుద్ధుల హృదయాలు, దైవజనుల అభిషక్తుల హృదయాలు ఎట్లుంటాయో ఒకసారి దర్శనంలో యేసన్న గారిని దేవుడు అడిగాడట. పరలోకం తీసుకెళ్ళి ఒక మంచి సింహాసనం తన పక్కనే వేసి కూర్చొని అన్నారంట. నాకు వద్దన్నాడంట. మరి ఏం కావాలి నీకంటే, నేను నీ ఒడిలో కూర్చుంటాను ప్రభు అన్నాడంట. దర్శనంలో దేవుడి చిరునవ్వు నవ్వి అట్లా ఎత్తుకొని వచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడంట. ఆయన దర్శనం షేర్ చేసుకుంటుంటే నాకు ఎంతో మంచిగా అనిపించిందంటే, అబ్బా పరిశుద్ధుల ఫీలింగ్స్ అట్లా ఉండాలి. జయవృక్షఫలం పెడతారా, మన్నా పెడతారా, నీ తిండి పాడుగా నీకు పెట్టకపోతే ఎవడు పెడతారా? పొద్దుగోగల తిండి ఒకళ్ళిద్దరే కాదు, చాలా మంది చూశాను. ఫాదర్ బర్గ్మన్స్ గారి స్టేట్మెంట్ కూడా సార్ చూశాను. ఆయన ఏమంటాడంటే, సంగీతకారుడు దావీదును గాంచి పాడమని నే కోరేదా. రేపు పొద్దున పరలోకి వెళ్తానంట, ఫస్ట్ దావీదు దగ్గరికి వెళ్ళి, సరే అక్కడ దావీదు ఎవరు సార్ అడుగుతాడంట. దేవదూతలే చూపిస్తే, సార్ ఒక పాట పాడరా. నేను కూడా చాలా పాటలు రాసి ఆరాధించే, కానీ నీ పాటల రేంజ్ వేరయ్యా, ఒక్క పాట పాడు. ఎట్లుంటుంది సార్ పరలోకం వెళ్తే వాళ్ళ ఫీల్ ఏంటి? ఒక ఆయనకేమో ఆయన గాయాలు ముద్దాడాలని ఉంది, ఒక ఆయనకి ఆయన కౌగిలించుకోవాలని ఉంది, ఒక ఆయన చూస్తూ ఉండిపోవాలని ఉంది, ఒక ఆయనకేమో ఆయన కిరీటం ఇచ్చిన దాన్ని తిరిగి ఆయన పాదాల మీద ఆరాధించాలని ఉంది. నీ ఫీల్ ఏంటిది అసలు? ఏమో నిష్కలంక పరిశుద్ధులలో పేద నేను, బంగారు వీధులలో. ఇంత మొక్క దొరికితే ఎక్కడో దగ్గర పెట్టుకుని మురిసిపోతున్నాం, బంగారం మండిపోను. నువ్వేం టెన్షన్ పడుకో, డబ్బులు లేవని మొత్తం కాళ్ళ కింద ఉండేది అదే. బాధపడక, అస్సలు పట్టించుకోకు, కాళ్ళ కిందకు వచ్చేస్తుంది. సర్వ సంపదలు నీయే. మా చిన్నప్పుడు ఒక పాట ఉండేది, మన విశ్వవాణి ప్రోగ్రాంలో వచ్చేది, ఇది కోతకు సమయం అని. గుర్తుందా మీకు? అందులో ఒక 2 లైన్లు నాకు చాలా ఇష్టం. యజమాని నిధులన్నీ నిలువాయనే అంటే, అయ్యో పాపం అనుకున్న లోపే 2వ లైన్లో యజమాని నిధులన్నీ నీకే కదా అంటే, ఆహా ఎవరి కోసం అవన్నీ? ఇది కోతకు సమయం అని వారి తరుణం, ప్రార్థన చేయుదామా. ఏం రూల్స్ ఏమి లేవు సార్. సంఘమ మౌనము దాల్చ, అదే రూలు. మీరు నిశ్శబ్దం కూర్చోక ఏదో ఒకటి చేయి దేవుని కోసం. కోసేటి పనిలోన పారదుమా, నీకు తిరుగులేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఏదో ఒకటి చేయి ప్రభా, మానే ఏదో ఒకటి చేస్తాను ప్రభా, ఛాన్స్ ఇవ్వని అడుగు. నిలబడు ప్రభు కోసం. నువ్వు విత్తనాలు ఫలింపజేస్తాడు, నువ్వు చెప్పిన మాటలను రక్షిస్తాడు, నువ్వు చేసిన ప్రార్థనలు అద్భుతాలు చేస్తాడు. నమ్మిన వారి వలన, నాట్ జస్ట్ అనాయింటెడ్ పీపుల్, నమ్మిన వారి వలన సూచక క్రియలు జరుగును. నమ్మిన ప్రతి ఒక్కరు వాడబడాలి. కమ్ ఆన్ గాడ్స్ పీపుల్, కేర్ ఆఫ్ దిస్ మార్నింగ్. సింహాల్లాగా రోషంగా జూలు విదిల్చి సింహగర్జన చేసి బయటికి రండి. దేవుని కోసం నిలబడండి. ఎలాగైనా సరే నేను ఆయన చేతిలో ఒక పనిముట్టనైపోవాలి. నా బ్రతుకు ద్వారా యేసును లోకానికి చూపించే జ్యేష్ఠత్వం నాకు కావాలి. నిన్ను ప్రేమిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను పైకి తీసుకొస్తాడు. నీ ద్వారా లోకానికి తను ప్రత్యక్షమై, నీ ద్వారా ఆత్మను రక్షించి, నీ ద్వారా దేవుని రాజ్యానికి బలమైన ప్రయోజనం చేకూర్చి నీ అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఎంతమందికి ఆశ ఉంది? ఎంతమందికి మంట ఉంది? ఇది చిన్న చిరుజల్లు ఆశలా కాదు, ఆరని మంటలాగా, బర్నింగ్ డిజైర్ లాగా ఉండాలి.
హలో, ఇస్ ఇట్ సో విత్ యూ? దెన్ మే రిక్వెస్ట్ ఆల్ టు స్టాండ్ అప్.